Hello students, welcome to Ekam IAS Academy. Ee roju mana current affairs discussion topic new base year for GDP, IIP and CPI. Mana current affairs discussion topic ke news context kabatti next section ki velipodam. So a part of syllabus lo cover ayindi. UPSC aithe manaki GS3 paper lo Indian economy and issues relating to planning ane topic lo, APPSC group 1 aithe paper 4 economy and development of India and Andhra Pradesh topic lo, and TGPSC aithe Group 1 Paper 4 Indian Economy and Development అనే టాపిక్ లో కవర్ అయింది. నిన్న ప్రాక్టీస్ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Pursuant to the report of H.N. Sanyal Committee, the Contempt of Court Act 1971 passed. Yes, ఇది correct statement. The Constitution of India empowers the Supreme Court and the High Court to punish for the contempt of themselves. అవును, ఇది కూడా కరెక్టే. సుప్రీం కోర్ట్ అయితే ఆర్టికల్ 129 ప్రకారం అండ్ హైకోర్ట్ అయితే ఆర్టికల్ 215 ప్రకారం కాన్స్టిట్యూషనల్ పవర్ ఇచ్చింది. అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిఫైన్స్ సివిల్ కంటెంప్ట్ అండ్ క్రిమినల్ కంటెంప్ట్. ఇది డిఫైన్ చేస్తుందా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? లేదు, జస్ట్ ఆ పేరు ఉంటుంది కానీ డెఫినేషన్ ఎక్కడ ఉంటుంది మనకి? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971లో ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ యాక్ట్ ఎవరు పాస్ చేశారు? పార్లమెంట్ పాస్ చేసింది. సో అదే మన ఫోర్త్ స్టేట్మెంట్. సో ఇది కూడా కరెక్ట్. సో థర్డ్ స్టేట్మెంట్ తప్పు. విచ్ ఆర్ ద ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ అని అన్నారు కాబట్టి మనకి 3 లేని ఆప్షన్ కరెక్ట్, దట్ ఈస్ బి. 1 కూడా కరెక్ట్ కాబట్టి. నెక్స్ట్ ఈ రోజు ప్రాక్టీస్ క్వశ్చన్. Which sector has least weightage in core sector of index of industrial production? Crude oil, fertilizers, refined products, cement. ఆన్సర్ తెలిసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలపండి. ఈ టాపిక్ ని మనం ఈ సబ్ టాపిక్స్ గా నేర్చుకుందాం. ఫస్ట్ బేసిక్స్, దెన్ బేస్ ఇయర్, ప్రపోజ్డ్ చేంజెస్. ఈ చేంజెస్ వల్ల ఎకానమీకి ఏ ఇంపాక్ట్ అవుతుంది? ఫస్ట్ ఈ జీడిపి, ఐఐపి అండ్ సిపిఐ ఏంటివి? దీస్ ఆర్ ద స్టాటిస్టికల్ మెజర్ అన్నమాట. ఈ స్టాటిస్టికల్ మెజర్ దేన్ని మెజర్ చేస్తున్నాయి? మ్యాక్రో ఎకనామిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీని మెజర్ చేస్తున్నాయి. మ్యాక్రో ఎకనామిక్ ఆస్పెక్ట్ అంటే ఏంటంటే లైక్ ప్రొడక్షన్, కన్జంప్షన్, ఇన్ఫ్లేషన్, ఇలా ఇవి బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎనీ ఎకానమీ అన్నమాట. మెజర్స్, ఈ స్టాటిస్టికల్ మెజర్స్ ఈ ప్రొడక్షన్ ఎలా ఉంది, కన్జంప్షన్ ఎలా ఉందో ఒక ఎకానమీలో, ఇన్ఫ్లేషన్ ఎలా ఉందో మనకి చెప్తుంది. సో విల్ స్టార్ట్ విత్ ద బేసిక్స్. జీడిపి. ఈ జీడిపి అంటే ఏంటి? ఒక ఎకానమీ ఉంది కదా, ఈ ఎకానమీ ఒక ఇయర్లో ప్రొడ్యూస్ చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే దాని అవుట్పుట్ టోటల్ ఫైనల్ వాల్యూ ఉంటుంది చూడండి. ఫైనల్ వాల్యూ ఆఫ్ టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఎకానమీ ఇన్ అ సర్టన్ టైమ్ పీరియడ్, యూజువలీ 1 year. 1 yearలో ఎకానమీ టోటల్గా ప్రొడ్యూస్ చేస్తున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫైనల్ వాల్యూ ఎంతో చెప్పేదే ఈ జీడిపి మాట. ఈ జీడిపి అన్నది మనకి 3 మెథడ్స్లో క్యాలిక్యులేట్ చేస్తారు. ఒకటి ప్రొడక్షన్ మెథడ్, ఇన్కమ్ మెథడ్ అండ్ ఎక్స్పెండిచర్ మెథడ్. సో ప్రొడక్షన్ మెథడ్ అంటే ఎంత ప్రొడ్యూస్ చేశారు ఆ ఇయర్ అన్నది, అండ్ ఇన్కమ్ మెథడ్ అంటే ఎంత ఇన్కమ్ జనరేట్ చేశారు ఆ ప్రొడక్షన్ వల్ల అని. ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే ఇప్పుడు ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ ఎవరో ఒకరు కొంటారు కదా, సో అది ఎంత ఎక్స్పెండిచర్ వాళ్ళు వెచ్చించారు ఆ ప్రొడక్షన్లో, ఆ డిమాండ్ అండ్ సప్లై సైకిల్లో, మార్కెట్ ఫోర్సెస్లో ఇండివిజువల్స్, ఎకనామిక్ ఎంటిటీస్ ఎంత స్పెండ్ చేశారు అని చెప్పడం అన్నమాట. అండ్ కరెంట్ బేస్ ఇయర్ ఏంటంటే 2011 to 12. అండ్ ఇది ఎవరు రిలీజ్ చేస్తారు? NSO అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు IIP, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సో ఇదేంటి మెజర్ చేస్తుంది? పేరులోనే ఉంది, ప్రొడక్షన్ మెజర్ చేస్తుంది. దేంది? ఇండస్ట్రీస్ దగ్గర నుంచి. సో ఆ ఇయర్లో పర్టికులర్ ఇయర్లో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎలా ఉందో చెప్పడానికి ఈ మెజర్ యూజ్ చేస్తాం అన్నమాట, ఈ స్టాటిస్టికల్ మెజర్. బేసికలీ అవి 2 బ్రాడ్ కాంపోనెంట్స్లో ఉంటుంది. ఒకటి బ్రాడ్ సెక్టర్స్, అందులో మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ గురించి వివరాలు ఉంటాయి. యూజ్డ్ బేస్ సెక్టర్స్లో మనకి బేసిక్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్, ఇంటర్మీడియట్ గూడ్స్ ఉన్నాయి కదా, వీటి గురించి ప్రొడక్షన్ వివరాలు ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఐఐపిలో 40% వెయిటేజ్ కోర్ సెక్టర్స్కి ఉంటుందన్నమాట.
ఆ కోర్ సెక్టర్స్ అన్నవి 8. అవి ఏంటంటే ఈ రిఫైనరీ ప్రొడక్ట్స్, ఎలక్ట్రిసిటీ, స్టీల్, కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, సిమెంట్ అండ్ ఫర్టిలైజర్స్. బేసికలీ ఇవి రా మెటీరియల్స్గా యూజ్ చేసే ప్రొడక్ట్స్ మాట. సో ఇక్కడ మనకి డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ వెయిటేజ్ ఉంది. హైయెస్ట్ ప్రయారిటీ వెయిటేజ్ దేనికి ఉంది? రిఫైనరీ ప్రొడక్ట్స్. లోయెస్ట్ వెయిటేజ్ మనకి ఫర్టిలైజర్స్కి ఉంది. అండ్ కరెంట్ యూజ్ చేస్తున్న బేస్ ఇయర్ ఏంటి? 2011 to 12. నెక్స్ట్ ఇండెక్స్ నుంచి సిపిఐ. సిపిఐ ఫుల్ ఫామ్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మెజర్ ఏం చేస్తుంది? ఇట్ మెజర్స్ ద ప్రైస్ రైజ్ మాట. ప్రైస్ రైజ్ అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్. ఉదాహరణకి ఒక పెన్ ఉంది. ఒక పెన్ మనం ఈ ఇయర్ 10 రూపాయలకి కొన్నాం. నెక్స్ట్ ఇయర్ 26లో ఇదే పెన్ని 20 రూపీస్కి కొంటున్నాం అనుకోండి. సో ఇక్కడ ఏమైంది? ప్రైస్ ఇంక్రీజ్ అయింది. అంటే ఇప్పుడు ఈ ఇయర్లో నెక్స్ట్ ఇయర్లో నేను 10 రూపాయలు తీసుకొని వెళ్తే నాకు ఈ పెన్ రాదు. అంటే ఈ సిపిఐ మనకి ఏం చెప్తుంది? పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ గురించి చెప్తుంది అన్నమాట. సో ఈ సిపిఐ అన్నది మనకి ప్రైస్ రైజ్ అండ్ బేసిక్లీ ఇన్ఫ్లేషన్ ఇన్ ద ఎకానమీ మీద చెప్తుంది. ఓకే, సో కరెంట్ బేస్ ఇయర్ ఎంత? 2012. అండ్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడెప్పుడు ఇస్తారంటే ప్రతి మంత్కి ఒకసారి ఇస్తారు. యూజువల్లీ సెకండ్ వీక్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఇస్తారు అన్నమాట. అండ్ మనకి ఇందులో సిపిఐలో 5 టైప్స్ ఉంటాయి. సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్, సిపిఐ అగ్రికల్చరల్ లేబర్, సిపిఐ రూరల్ లేబర్. అండ్ ఇది ఎవరు రిలీజ్ చేస్తారు? లేబర్ బ్యూరో రిలీజ్ చేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ కింద. అండ్ సిపిఐ రూరల్, సిపిఐ అర్బన్ అండ్ సిపిఐ కంబైన్డ్ ఇది ఎవరు మనకి రిలీజ్ చేస్తారు? ఎన్ఎస్ఓ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. అండ్ ఆర్బిఐ ఈ సిపిఐ కంబైన్డ్ యూజ్ చేసే మనకి ఇన్ఫ్లేషన్ గురించి చెప్తుంది అన్నమాట. నెక్స్ట్, ఇప్పుడు బేస్ ఇయర్ అంటే ఏంటి? మనం ఇందాక చూసిన ప్రతి ఇండెక్స్లో బేస్ ఇయర్ అంటూ చూసాం అన్నమాట. అసలు ఈ బేస్ ఇయర్ అంటే ఏంటి? బేస్ ఇయర్ అంటే బెంచ్ మార్క్ ఇయర్ అన్నమాట. బెంచ్ మార్క్ అంటే అక్కడి నుంచి స్టార్టింగ్. బేస్ ఇయర్ ఇస్ కాల్డ్ ద ఫస్ట్ ఇన్ ద సిరీస్ ఆఫ్ అ ఎకనామిక్ ఇండికేటర్. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు ఒకళ్ళు 2012లో, లైక్ పెన్సిల్ ప్రొడక్షన్ బిజినెస్ అనుకోండి. సో వాళ్ళు ఫస్ట్ ఇయర్లో 2012లో 50 పెన్సిల్స్ తయారు చేశారు. నెక్స్ట్ ఇయర్లో 2013లో 60 తయారు చేశారు. 2014లో వాళ్ళు 40 తయారు చేశారు. 2015లో 70 తయారు చేశారు. ఇది ఎప్పుడు మనకి తెలుస్తుంది? ఇక్కడికన్నా ఇక్కడ 10 తయారు చేశారు, ఇక్కడికన్నా ఇక్కడ 10 తక్కువ చేశారు. ఇలా ఎలా తెలుస్తుంది? ఏదో ఒక ఇయర్ని రిఫరెన్స్ చేసుకునే తెలుస్తుంది కదా. ఈ రిఫరెన్స్ ఇయర్నే మనం బేస్ ఇయర్ అంటాం. ఇదే దేశ ఎకానమీకి కూడా అంతే. సో బేస్ ఇయర్ అన్నది ఒక రిఫరెన్స్ ఇయర్ అన్నమాట. ఆ ఇయర్ని తీసుకుంటూ మనం నెక్స్ట్ వస్తున్న గ్రోత్ తగ్గిందా పెరిగిందా ఏంటో చూస్తాం అన్నమాట. సో దట్ ఈస్ ద బెంచ్ మార్క్ ఇయర్. అండ్ ఈ బెంచ్ మార్క్ ఇయర్ జనరల్గా ఎందుకు యూజ్ చేస్తారు? రియల్ చేంజెస్ చూడడానికి. ఇదే ఎగ్జాంపుల్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు 2013లో వాళ్ళు ఎన్ని పెన్సిల్స్ చేశారు? 60. థింక్ సపోజ్ ఆ ఇయర్ ఆ పెన్సిల్, ఒక పెన్సిల్ 5 రూపీస్ అనుకోండి. అంటే మనం ఎంతకి వెళ్తుంది? అది 300 రూపీస్. సో 2014లో వాళ్ళు 40 పెన్సిల్సే చేయగలరు. అండ్ అది ఎంతకు వెళ్తుంది? ఆ ఇయర్ ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకోండి, అది 10 రూపీస్ అయింది. సో ఇక్కడ ఎంత? 400. సో వాళ్ళకి ఈ ఇయర్లోని 300 రూపీస్ వచ్చింది అండ్ ఈ ఇయర్లో 400 రూపీస్ వచ్చింది. సో రెవెన్యూ పరంగా ఇది ఎక్కువ, కానీ ప్రొడక్షన్ పరంగా తక్కువ. సో ఇక్కడ ఈ రెండిటికి తేడా ఏంటి? ఇక్కడ ప్రైస్ రైజ్ అయింది, ఇన్ఫ్లేషన్ వచ్చిందని చెప్పి. సో మనకి ఇలా ఒక రిఫరెన్స్ ఇయర్ ఉండి అండ్ మిగతా ఇండికేటర్స్తో చూసుకున్నప్పుడు ఈ రియల్ చేంజెస్ మనకి తెలుస్తాయి అన్నమాట. సో రియల్ చేంజెస్ తెలియడం వల్ల ఏమవుతుంది? మనం అనలైజ్ చేసుకొని మన ప్రొడక్షన్ పెంచుకోవడానికి స్ట్రాటజైజ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్, సో సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇట్ అలౌస్ అస్ టు రిమూవ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండ్ సీ రియల్ గ్రోత్. ఇందాక చూసిన ఎగ్జాంపుల్లో చూసాం కదా, అదే వన్ ఆఫ్ ద సిగ్నిఫికెన్స్. ఇట్ హెల్ప్స్ ఇన్ క్రియేటింగ్ ఇండెక్స్ నెంబర్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్లో సిపిఐ 100 ఉందనుకోండి. సో నెక్స్ట్ ఇయర్ సిపిఐ 120 అయ్యింది. అంటే ఏంటి? 20% పెరిగింది. అంటే నేను ఇన్ఫ్లేషన్ 20% పెరిగింది అని చెప్తాను అనమాట. సో నేను ప్రతిసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేయకుండా బేస్ ఇయర్ ఒకటి నేను పెట్టుకొని అది నేను 100 అనుకున్నాను, అది బేస్
ఫస్ట్ స్టార్టింగ్ ఇన్ ద సిరీస్. సో నేను తర్వాత ఎప్పుడు చెప్పినా 5% పెరిగింది, 10% పెరిగింది అలా అంటే ఈ రిఫరెన్స్ ఇయర్ అని చెప్పి మనకి తెలుస్తుంది. నెక్స్ట్, ఎన్ష్యూర్స్ దట్ డేటా రిఫ్లెక్ట్స్ ద కరెంట్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎకానమీ, కన్జంప్షన్ ప్యాటర్న్స్ అండ్ ప్రైజెస్. ఓకే, నెక్స్ట్, అసలు గుడ్ బేస్ ఇయర్కి ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి? ఎకనామిక్ స్టెబిలిటీ. ఏ ఇయర్ని బేస్ ఇయర్గా తీసుకుంటున్నామో, ఉదాహరణకి 2011 బేస్ ఇయర్గా తీసుకున్నాం అనుకోండి, ఆ ఇయర్ ఎకనామిక్గా స్టేబుల్గా ఉండాలి. ఎకనామిక్ స్టేబుల్గా ఉండడం అంటే ఏంటి? రెసిషన్ ఉండకూడదు అండ్ న్యాచురల్ డిజాస్టర్స్ ఏవి అయ్యి ఉండకూడదు. ఓకే, అండ్ అలాగే మనకి డ్రౌట్ ఇలాంటివి ఏవి ఉండకూడదు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రెసిషన్ ఇయర్లో ఏమవుతుంది? మనకి ఎంప్లాయ్మెంట్ ఉండదు అన్నమాట. సో ఎంప్లాయ్మెంట్ ఉండకపోతే మనకి డిమాండ్ అండ్ సప్లై చైన్స్ ప్రాపర్గా ఉండదు, ప్రొడక్షన్ కూడా ప్రాపర్గా ఉండదు. అంటే ఇప్పుడు ఇండియాలో 2008 మనం రెసిషన్ ఇయర్గా చూస్తాం. సో ఈ ఇయర్ని మనం బేస్ ఇయర్గా తీసుకోకూడదు. అలాగే ఇప్పుడు కరోనా ఇయర్ 2019 కరోనా ఇయర్ ఎలా ఉందో మనకు తెలుసు. సో ఎకానమీ అంతా ఆగిపోయినట్టు అయిపోయింది. అలాంటి ఇయర్ని కూడా తీసుకోకూడదు అనమాట. అంటే ఎకనామికల్గా నార్మల్గా ఉన్న ఇయర్ని కన్సిడర్ చేయాలి. రీసెంట్ అండ్ రెలివెంట్. అండ్ బేస్ ఇయర్ ఎప్పుడు రీసెంట్ టైమ్స్, ఎందుకంటే ప్రొడక్షన్, కన్జంప్షన్, ఇన్ఫ్లేషన్ని సిగ్నిఫై చేస్తుంది కాబట్టి కరెంట్ ట్రెండ్ని యూజ్ చేసే ఇయర్నే తీసుకోవాలి. అంతేగాని నేను తీసుకొచ్చి 1915 బాగుంది అని చెప్పి నేను తీసుకోలేను. ఎందుకంటే 1950 ఎకానమీ పరిస్థితి వేరు, ఇప్పుడు ఎకానమీ పరిస్థితి వేరు. అప్పుడు ఉదాహరణకి అప్పుడు ఎకానమీ మేజర్లీ అగ్రికల్చర్ మీద ఉండేది. ఇప్పుడు మేజర్ సెగ్మెంట్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? సర్వీస్ సెక్టర్ ఆర్ టెరిషరీ సెక్టర్ నుంచి వస్తుంది. సో అందుకే రీసెంట్ అండ్ రెలివెంట్ ఇయర్ది తీసుకోవాలి. అండ్ డేటా అవైలబుల్గా ఉండాలి. ఓకే, అన్ని సెగ్మెంట్ లైక్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ సెగ్మెంట్స్, అన్ని సెగ్మెంట్ డేటా అవైలబుల్గా ఉండాలి. ఓకే, సో మేజర్లీ మనకి సర్వీస్ సెక్టర్, ఇన్ఫార్మల్ సెక్టర్స్వి డేటా అవైలబుల్గా ఉండవు. కానీ మనకి గుడ్ బేస్ ఇయర్ ఏంటంటే ఆ ఇయర్లో అన్ని డేటాస్ మనకి ఇంచుమించు అన్నిటికీ అవైలబుల్గా ఉండాలి. అలైన్మెంట్ విత్ ద గ్లోబల్ స్టాండర్డ్. ఇప్పుడు ఇండియా ఐసోలేటెడ్గా ఉండదు కదా, గ్లోబలైజేషన్ వల్ల మొత్తం వరల్డ్తో కనెక్ట్ అయింది కాబట్టి మన గ్రోత్ ఇంకో కంట్రీ గ్రోత్తో ఎలా పెరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, వీఆర్ కంపేరింగ్ విత్ చైనా. US is also seeing China is growing. సో అంటే ఏంటి? మన స్టాండర్డ్స్, మనం ఈ స్టాటిస్టికల్ మెజర్ చేసే టూల్స్ ఉంటాయి చూడండి, అవి స్టాండర్డ్, గ్లోబల్ స్టాండర్డ్స్తో ఉండాలి. వన్ ఆఫ్ ద స్టాండర్డ్ ఈస్ UN సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్. ఓకే, మనం చేస్తున్న మెజర్మెంట్ గ్లోబల్ స్టాండర్డ్ ఆఫ్ టూల్స్తో చేయాలన్నమాట. నెక్స్ట్, సెక్టోరియల్ రిప్రజెంటేషన్. అన్ని సెక్టర్స్ రిప్రజెంట్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి గిగ్ ఎకానమీ అని, డిజిటల్ సెక్టర్ అని గ్రో అవుతుంది. సో అలాంటి సెక్టర్స్ కూడా మనకి ఇంక్లూడ్ చేయాలి. నెక్స్ట్, కన్సిస్టెన్సీ అక్రాస్ ద ఇండికేటర్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ GDP ఉందండి, అది కంప్లీట్ ఇండియన్ ఎకానమీ ప్రొడక్షన్ అండ్ కంప్లీట్ ఎకానమీ గురించి చెప్తుంది. అలాగే IIP ఉందనుకోండి, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గురించి చెప్తుంది. అండ్ CPI ఏం చెప్తుంది? మనకి ఇన్ఫ్లేషన్ గురించి చెప్తుంది. వీటి అన్నిటి బేస్ ఇయర్స్ ఇంచుమించు దగ్గరగా ఉండాలి. ఇప్పుడు నేను IIPని తీసుకెళ్ళి సంథింగ్ అరౌండ్ 1990sలో పెట్టి అండ్ CPIది ఇన్ఫ్లేషన్ది ఇప్పుడు పెడితే ఏంటి? కొహరెన్స్ ఉండదన్నమాట. రెండిటికి కొహరెన్స్ లేకపోతే మనకి కరెక్ట్ పిక్చర్ అన్నది రాదు. బేస్ ఇయర్ చేంజ్ అయింది అన్నాను కదా, సో ఆ చేంజెస్ ఏంటి? సో 2024లో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఒక కమిటీని అపాయింట్ చేసింది. ఆ కమిటీ చైర్మన్ ఎవరు? బిశ్వంత్ గోల్డర్. ఇతను GDP బేస్ ఇయర్ని స్టడీ చేసి ఒక బేస్ ఇయర్ని ప్రపోజ్ చేయమని చెప్పారన్నమాట. ఓకే, సో కొన్ని ప్రపోజల్స్ ఇవి. సో GDP అండ్ IIP బేస్ ఇయర్ ఎప్పుడు? 2022 to 23గా మారబోతుంది. అండ్ CPI బేస్ ఇయర్ నుంచి 2024గా మారబోతుంది. అండ్ CPI అన్నది ఇన్ఫ్లేషన్ని కదా మెజర్ చేస్తుంది. సో రీటైల్ ఇన్ఫ్లేషన్. ఓకే, ఆ డేటా ఎక్కడి నుంచి? అప్డేటెడ్ డేటా కావాలి. అందుకే హౌస్ హోల్డ్ కన్జంప్షన్ అండ్ ఎక్స్పెండిచర్ సర్వే 2023 to 24 ఈ డేటాని యూజ్ చేస్తూ CPI ఇన్ఫ్లేషన్ని క్యాల్కులేట్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, సర్వీస్ సెక్టర్ అన్నది బాగా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి అండ్ పెనిట్రేట్ అవుతుంది కాబట్టి వేరేగా ఇంకొక సర్వీస్ సెక్టర్కి ఒక వేరే సర్వే స్టార్ట్ చేయాలనే నిర్ణయం కూడా తీసుకున్నారు. అది Jan 2026లో ఉంటుంది. నెక్స్ట్, సో చేంజెస్, ఏ కైండ్ ఆఫ్ చేంజెస్ ఈ బేస్ ఇయర్ చేంజ్ చేయడం వల్ల ఎకానమీలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి? షార్పర్ డేటా.
reflects current consumption, prices and production, offers a clear economic picture. ఇప్పుడు ఏంటి, గవర్నమెంట్ ఉంది. సో గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈజ్ అ సినారియో, ఒక ఎకానమీ ఉంది. ఈ ఎకానమీలో జనరల్గా మనకి మార్కెట్ ఫోర్సెస్ మీద అవుతాయి. ఓకే, సో ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్, ఇది హైలీ ఇన్ఈక్వల్ సొసైటీ అనుకోండి. అయితే రిచ్ బాగా ఉన్నారు, పూర్ ఉన్నారు బాగా. ఓకే, సో ప్రొడక్షన్ మార్కెట్ బట్టి ఇప్పుడు మనీ అంతా ఎవరి దగ్గర ఉంది, రిచ్ దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళు కొనే గూడ్స్ ఏంటి, లగ్జరీ గూడ్స్ లైక్ కార్స్ అండ్ తర్వాత మొబైల్స్ ఇలాంటివన్నీ కొంటూ ఉంటారు. సో ప్రొడక్షన్ ఏమవుతుంది, వీటి మీద ప్రొడక్ట్ చేస్తారు, ఎందుకంటే మార్కెట్ ఇటే ఉంది కాబట్టి. ఆటోమేటిక్గా ఫుడ్ ప్రైజెస్ పెరిగిపోతాయి మనకి, అండ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్ ప్రైజెస్ కూడా పెరిగిపోతాయి. దీనివల్ల నష్టపోయేది ఎవరు, మనకి పోర్ సెగ్మెంట్ ఆఫ్ ద సొసైటీ. ఈ ఇండికేటర్స్ వల్ల ఏంటంటే మనకి ప్రొడక్షన్ ఎటు వెళ్తుంది అంటే లగ్జరీ గూడ్స్, కార్స్ వీటి మీద వెళ్తుంది అని తెలుస్తుంది. అలాగే సిపిఐలో బాస్కెట్ ఆఫ్ గూడ్స్లో ఎక్కువ పర్సంటేజ్ ఫుడ్ అండ్ బెవరేజెస్ మీద ఉంటుంది అన్నమాట. దీనిలో ప్రైజెస్ పెరుగుతున్నాయని కూడా తెలుస్తుంది. ఇక్కడ ఎవరు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారంటే పోర్. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, మన గవర్నమెంట్ సోషలిస్ట్ గవర్నమెంట్, వెల్ఫేరిస్ట్ గవర్నమెంట్ కాబట్టి ఇది ఈ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేసి ఇంటర్వెన్ అవుతుంది అన్నమాట. ఎలా ఇంటర్వెన్ అవుతుంది, లైక్ మనకి ఫుడ్ సబ్సిడీస్ ఇవ్వచ్చు. ఓకే, లైక్ ఎంఎస్పీసో ఆర్ పీడిఎస్ ద్వారా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడమో, అండ్ హెల్త్ ఫెసిలిటీస్ ఇవ్వచ్చు, ఎడ్యుకేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేయొచ్చు, ఇలాంటి పనులన్నీ చేస్తుంది అన్నమాట. ఈ ఇండికేటర్స్ వల్లే మనకి ఎకానమీ ఏ దారిలో వెళ్తుందో మనకి తెలుస్తుంది, స్మార్టర్ పాలసీస్ చేస్తుంది. అలాగే ఇప్పుడు మనకి డిజిటల్ ఎకానమీగా మారుతుంది కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఫైనాన్షియల్ ఇంక్లూషన్ పెంచాలనే కదా జన్ధన్ యోజన అని చెప్పి అండ్ భీమ్ యూపీఐ యాప్ ఇలాంటివన్నీ క్రియేట్ చేసింది. ఎందుకు, ఫైనాన్షియల్ ఇంక్లూషన్ అంటే మొత్తం ఆ డిజిటలైజేషన్ వల్ల వస్తున్న లాభాలన్నీ అందరికీ చేరాలని. నెక్స్ట్ గ్రోత్ క్లారిటీ, అంటే మనకి ఏ దిశలో వెళ్తుంది, అసలు నిజంగా ప్రొడక్షన్ అవుతుందా లేకపోతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందా, ఇలాంటి క్లారిటీ మనకి వస్తుంది. ఇన్ఫ్లేషన్ యాక్యురసీ, ఇన్ఫ్లేషన్ ఎంత యాక్యురేట్గా ఉందో తెలిసింది అనుకోండి, ఏం చేస్తే మనకి మానిటరీ టూల్స్ ప్రకారం, మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ ప్రకారం అది తగ్గించే ఏర్పాట్లు గవర్నమెంట్ చేయొచ్చు. బెటర్ కవరేజ్, సో మనకి డిజిటల్ సర్వీసెస్, గిగ్ ఎకానమీ ఇవన్నీ కవర్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇన్వెస్టర్ ట్రస్ట్, ఇప్పుడు మనకి ఈ జీడిపి ఫిగర్స్ అయినా లేకపోతే ఐఐపి ఇవన్నీ ఏంటి, మనకి ప్రొడక్షన్ ఎలా ఉంది అండ్ ఇన్ఫ్లేషన్ ఎలా ఉందో చూపిస్తాయి. ఎందుకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను అనుకోండి, నేను ఏం ఆలోచిస్తాను, నాకు తిరిగి రిటర్న్ ఎంత వస్తుంది. సో నాకు ఎలా తెలుస్తుంది, అక్కడ ఎకానమీని స్టడీ చేస్తేనే నాకు తెలుస్తుంది కదా. ఇవి నాకు యాక్యురేట్గా రియాలిటీ పిక్చర్ని చూపించాయి అనుకోండి, నాకేమనిపిస్తుంది, ఎస్ ఇది బాగా నడుస్తుంది ఎకానమీ, ఇండియాలో నేను ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి నాకు ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి అన్నమాట. సో ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, దానివల్ల మనకి ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి. ఇంకొకటి ఇంప్రూవ్డ్ ప్లానింగ్, ఇవన్నీ క్లారిటీగా ఉంటే, యాక్యురేట్గా ఉంటే మనం ప్లాన్ కూడా ప్రాపర్గా చేసుకోవచ్చు. నెక్స్ట్, సో ఈ ప్రాక్టీస్ క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడు కమెంట్స్లో తెలపండి. అండ్ అలాగే మెయిన్స్ క్వశ్చన్ కూడా ఉంది, దీనికి ఆన్సర్ చేయండి. థ్యాంక్ యూ.